ఇదంతా ఏం జరుగుతోంది? ముందు ఒక రఘు కనిపించేవాడు, ఇప్పుడు నలుగురు. ఇది కూడా నా భ్రమ లేక నిజంగానే ఇలా జరుగుతోందా? లేదు లేదు, ఒక దెయ్యం అపోహ ఉండొచ్చు, కానీ నలుగురు ఎలా అవుతారు? ఇలాంటి శక్తులు కేవలం దయ్యాలకే ఉంటాయా? అది ఖచ్చితంగా దయ్యమే. ఇక నేను పిచ్చిదానిలాగా ఎవరూ లేని చోటికి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ తను నా దగ్గరకు వచ్చే లోపు కళ్ళు మూసుకునేటువైపు పరిగెత్తాలి. లేకపోతే దయ్యం వచ్చేసిందంటే అప్పుడు నన్ను చంపాల్సిన అవసరం ఉండదు. ముందే నువ్వు హార్ట్ అటాక్ తో చచ్చిపోతావు. భగవంతుడా, ప్లీజ్ నన్ను ఇంటికి చేర్చు తండ్రి. ఆ తర్వాత ఎప్పుడూ నిన్ను ఏమి ఇవ్వమని అడగను. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇంటికి చేర్చు తండ్రి. భగవంతుడిని తలుచుకుంటే దయ్యం వచ్చేసింది. అది ఎందుకో నీకు తెలుసా? ఎందుకంటే నన్ను పగ తీర్చుకోనీయకుండా భగవంతుడు కూడా ఆపలేడు. ప్లీజ్ నువ్వు నన్ను చంపొద్దు. చూడు, నేనేవి నిన్ను చంపలేదు కదా. నీకు పగ తీర్చుకోవాలనిపిస్తే నీకుల మీద పగ తీర్చుకో. తనే నిన్ను చంపాడు. నన్ను చంపితే నీకేం వస్తుంది? నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్. నా కడుపులో ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను క్షమించు. నన్ను చంపొద్దు ప్లీజ్. ఒకవేళ నువ్వు నన్ను చంపావంటే అప్పుడు నువ్వు 2 హత్యలు చేసినట్టు అవుతుంది. అంటే నాకు ఉరిశిక్ష పడుతుందా? చనిపోయిన వాడికి ఉరిశిక్ష ఎవరు వేస్తారు? నువ్వేం చేస్తున్నావు? తను దెయ్యాలకి ఎమోషన్స్ ఉండవు కదా. ఇంకేమైనా ట్రై చేయి. చూడు, నన్ను వదిలే ప్లీజ్. నీకు కావాలంటే నేను నీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నాకు తెలుసు లాస్ట్ టైం నేను నీకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాను. అప్పుడు ఇవ్వలేదు, కానీ నేను ఇప్పటికిప్పుడు నీకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తాను. అయినో ఆ డబ్బు నీకెందుకు పనికిరాదు, కానీ నువ్వు నీ ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా. అవి వాళ్ళకైనా పనికొస్తాయి కదా. ఈ సంగతి ఎవరికి ఏమి చెప్పను నేను. ఐ ప్రామిస్. నేనే స్వయంగా ఇస్తాను వాళ్ళకి. లేకపోతే మీరు దయం కదా, మీరు మళ్ళీ ఇక్కడికి రాగలరు కదా. ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్. ప్రజ్ఞ మేడం ఇంకా అభిసాన్ని ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వాళ్ళు వచ్చినా ఎదురుగా అయితే రారు కదా. నువ్వు నీ పని చెయ్యి అంతే. ప్లీజ్ నన్ను క్షమించండి. మీకు కావాలంటే నేను మీకు డబ్బులు ఇస్తాను. ప్లీజ్ నన్ను క్షమించండి. తన్ను ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడ కదా ఉండాలి. అప్పుడు తను నిజం చెప్పేటప్పుడు ఆయన స్వయంగా చూడొచ్చు, వినొచ్చు. కానీ ఆయన ఎవరు వెనక వెళ్లారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి?